సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. గమనించండి, గురువు 2వ స్థానమందు యోగిస్తున్నారు, శనేశ్వరుడు లాభస్థానమందు, రాహు దశమ కేంద్రమందు, 6వ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు, 6వ స్థానమందు బుధుడు యోగిస్తున్నారు, చంద్రుడు యోగిస్తున్నారు 1వ స్థానమందు, అలాగే శుక్రుడు 5వ స్థానమందు యోగిస్తున్నారు. 7 గ్రహాలు గోచార రీత్యా 7 గ్రహాలు యోగించడం అనేటువంటిది సాధారణమైన విషయం కాదు. అయితే ఇప్పటికే చాలా సార్లు మనం చెప్పుకున్నాం. ఇంకా కొంతమంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు, ఏమంటే ఇన్ని గ్రహాలు గోచారంలో యోగిస్తూ ఉన్నా ఫలితం మాకు రావట్లా. ఎందుకంటే గోచారంలో ఉన్న 9 గ్రహాల్లో 7 గ్రహాలు యోగించడం వల్ల అసలు వారు ఏదనుకుంటే అది అవ్వాలి, ఏది ముట్టుకుంటే ఆ పనల్లా కంప్లీట్ అవ్వాలి. ఉన్నత స్థాయిలో ఉద్యోగము, ప్రమోషన్లు రావడము, స్థిరత్వం రావడము, ఉద్యోగం లభించడము, శుభ కార్యక్రమాలు జరగడము, వివాహము, సంతానము, ఇటువంటివి, కుటుంబ పరిస్థితులు బాగుండడము, ఆర్థిక పరిస్థితులు అభివృద్ధిలో ఉండడం ఇత్యాది మొదలుకొని అనేక రకాలైనటువంటి పాజిటివిటీలు ఈ వృషభ రాశి వారిలో ఉండాలి. అయితే ఇన్ని గ్రహాలు యోగిస్తూ ఉన్న అంత ఫలితం రావట్లేదు అంటే మరలా ఇంకొకసారి చెప్తున్నాను, దశాంతర దశలు బాగాట్లేదేమో చూసుకోవాలి. జాతకంలో జరిగేటువంటి దశలు బాగా లేకపోతే వృషభ రాశి వారికి 7 గ్రహాలు యోగిస్తూ ఉన్నా తత్ఫలితం అనేటువంటిది అంత తొందరగా రాదు. కాబట్టి గోచార రీత్యా 90% గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి ప్రస్తుతంలో ఏకైక రాశి వృషభ రాశి. 7 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అందువల్ల ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థికంగా అన్నిటి పరంగా కూడా వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ వారంలో కూడా అవే రకమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే కుజుడి యొక్క మార్పు, బుధుని యొక్క మార్పు జరిగినది కాబట్టి మరింత అభివృద్ధిలో ఈ రాశి వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది అని మరీ చెప్పడం జరుగుతూ ఉన్నది. మీరు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు లేదా ఇన్ని గ్రహాల తాలూకు శుభ ఫలితాలని శీఘ్రగతిన పొందడానికి ఏదైనా విఘ్నాలు ఉన్నట్టయితే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి.